హాయ్, ఐఎమ్ డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. ఈ వీడియోలో మనం పుల్డ్ ఎల్బో గురించి తెలుసుకుందాం. చిన్నపిల్లలు 5 years బిలో ఉన్న పిల్లలు యూజువలీ ఆడుకునేటప్పుడు కానీ, ఏదైనా పరిగెట్టేటప్పుడు కానీ సడన్గా పేరెంట్స్ కానీ ఎవరన్నా ఈ హ్యాండ్ని సడన్గా పట్టుకొని పుల్ చేయటం వల్ల కానీ, లేదా పిల్లల్ని పైకి లేపటానికి ఈ రిస్ట్ దగ్గర పట్టుకొని ఒక చేత్తో పైకి లేపటానికి కనుక ట్రై చేసినట్లయితే ఈ రేడియల్ హెడ్ అనేది బయటకి సబ్లక్స్ అవడం వల్ల ఈ ఏరియాలో పెయిన్, స్వెల్లింగ్ వచ్చి ఆ పిల్లలు చెయ్యి పైకి లేపలేకపోవడం, కదిలించకపోవడం, అలా పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఆ కండిషన్నే మనం పుల్డ్ ఎల్బో అని పిలుస్తూ ఉంటాము. ఏమవుతుంది ఈ కండిషన్లో అంటే, ఈ సడన్గా ఒక్కసారిగా హ్యాండ్ని ఇలా పట్టుకొని పుల్ చేసేటసరికి ఆ ఫోర్స్కి రేడియల్ హెడ్ చుట్టూతా ఉండే యాన్యులార్ లిగమెంట్ అనేది పిల్లల్లో పూర్తిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల, లాక్స్గా ఉండటం వల్ల ఆ రేడియల్ హెడ్ అనేది ఆ ప్రెషర్కి బయటకి కొంచెం సబ్లెక్స్ అవుతుంది. అంటే కొద్దిగా బయటకి జాయింట్లోంచి బయటకి తొలగి బయటకు వస్తుంది అనమాట. దానివల్లే పెయిన్ కానీ, వాపు కానీ వస్తుంది. దీనికి మనం ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే 1 minute చిన్న మాన్యూవర్తో ఆ రేడియల్ హెడ్ అనేది లోపలికి పెట్టేసేయచ్చండి. ఆ పెట్టేసిన ఒక 5-10 minutesకే ఇమీడియట్ రిలీఫ్ అనేది చూస్తారు. ఆ పిల్లవాడు చెయ్యి మళ్ళీ కదిలించడం కానీ, మూమెంట్స్ చేయటం మీరు గమనించవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. మీకు తెలిసిన వాళ్ళలో చిన్నపిల్లల పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.